నమస్కారం, వెల్కమ్ టు గాంధీబం, ది యారో ఆఫ్ ట్రూత్. కర్ణాటకలోని శివమొగ్గ శివారులో ఉన్న దుర్గాదూర్ గ్రామంలో గత నెలలో ఒక దారుణమైన ఘటన జరిగింది. కేవలం 16 ఏళ్ల వయస్సు సంకేత్ అనే హిందూ బాలుడు తన స్నేహితుడు గిరీష్ను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయాడు. ఫిబ్రవరి 23వ తేదీన కొంతమంది అన్యమత మైనర్లు గిరీష్పై దాడి చేస్తుండగా అది చూసిన సంకేత్ అడ్డుకోవడానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆ మూక అంతా కలిసి సంకేత్ను అత్యంత దారుణంగా కొట్టి చంపారు. తన స్నేహితుడిని రక్షించుకోవాలనే తపనతో వెళ్ళిన ఆ బాలుడు ఇలా మదోన్మాదుల చేతిలో హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో పెద్ద కలకలం రేపింది. ఈ ఘటనపై తుంగానగర్ పోలీసులు కేసు నమోదు చేసి 7 నిందితులను అరెస్ట్ చేశారు. కానీ ఒక పసివాడిని కోల్పోయిన ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం మాత్రం ఎవరూ తీర్చలేనిది. అయితే ఈ విద్వేషం సంకేత్ మరణంతోనే ఆగిపోలేదు. సంకేత్ చనిపోయిన ఒక నెల తరువాత అంటే మార్చి 23న అతడి తండ్రి శివకుమార్ తన కొడుకు జ్ఞాపకార్థం ఉర్గాదూర్ సమీపంలోని గద్దే మారాడి మల్లేశ్వర ఆలయం దగ్గర ఉన్న హిందూ రుద్రభూమిలో ఒక చిన్న స్మారకాన్ని నిర్మించాడు. తన కొడుకు గుర్తుగా అక్కడైనా ప్రశాంతంగా ఉంటాడని ఆ తండ్రి భావించాడు. కానీ మార్చి 31వ తేదీన ఆ స్మారకం కూడా గుర్తు తెలియని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. చనిపోయిన వ్యక్తి సమాధిని కూడా గౌరవించకుండా ఇలా విధ్వంసానికి పాల్పడడం అనేది అత్యంత నీచమైన చర్య. కొడుకును కోల్పోయిన బాధలో ఉన్న ఆ తండ్రికి తన కొడుకు స్మారకం కూడా కూలిపోయిందని తెలియడం ఆయనను మరింత మానసిక వేదనకు గురి చేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ మొదలుపెట్టారు. శివమొగ్గ ఎస్పీ బి నిఖిల్ గారు స్వయంగా విచారణను పర్యవేక్షించారు. అక్కడ ఉద్రిక్తతలు పెరగకుండా పోలీసులు పహారా కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఒక హిందూ బాలుడిని చంపడమే కాకుండా అతని జ్ఞాపక చిహ్నాన్ని కూడా సహించలేకపోతున్నారంటే ఆ వ్యక్తులు మనసుల్లో హిందువుల పట్ల ఎంతటి ద్వేషం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆలయ పరిసరాల్లో, అది కూడా శ్మశాన వాటికలో ఉన్న కట్టడాన్ని కూడా కూల్చడం అంటే అది కేవలం ఒక ఆస్తి నష్టం కాదు, అది హిందూ సమాజం యొక్క గౌరవంపై జరిగిన దాడి. నిందితులు ఎవరో తెలిసినా వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంలో జాప్యం జరగడం ఇలాంటి శక్తులకు మరింత ధైర్యాన్ని ఇస్తోంది. మనం ఈ విషయాన్ని కేవలం ఒక వార్తలా చూడలేం. సంకేత్ త్యాగం మరియు ఆ తరువాత జరిగిన ఈ విధ్వంసం హిందూ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తోంది. స్నేహం కోసం ప్రాణాలిచ్చిన ఆ బాలుడికి మనం ఇచ్చే నిజమైన నివాళి ఏమిటంటే ఇలాంటి అరాచక శక్తులను అడ్డుకోవడం మరియు మన ధర్మాన్ని, మన వారిని కాపాడుకోవడం. సంకేత్ తండ్రి పడుతున్న ఆవేదనకు సమాజం అండగా నిలవాలి. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి వారి ఆచారాలను, వారి సంస్కృతిని గౌరవించుకునే హక్కు ఉంది. దాన్ని కాలరాసే ప్రయత్నం ఎవరు చేసినా సహించకూడదు. చివరిగా సంకేత్ ఆత్మకు శాంతి చేకూరాలంటే దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి దాడులు మళ్ళీ జరగకుండా ఉండాలంటే హిందూ సమాజం ఐక్యంగా ఉండటం ఎంతో అవసరం. చనిపోయిన తర్వాత కూడా వేధింపులకు గురవుతున్న సంకేత్ ఉదంతం మనకు ఒక హెచ్చరిక లాంటిది. స్నేహం కోసం ప్రాణాలిచ్చిన ఆ చిన్నారి వీరుడి జ్ఞాపకం ఎప్పటికీ మన మధ్య సజీవంగానే ఉంటుంది. ఆ తండ్రి కన్నీటికి న్యాయం జరగాలని, దోషులు చట్టం ముందు తల వంచాలని మనం కోరుకుందాం. ధర్మం వైపు నిలబడే వారికి ఎప్పుడూ రక్షణ ఉండాలి. అదే మనం సంకేత్కు అందించే నిజమైన గౌరవం. జై హింద్. భారత్ మాతాకి జై.